ప్రైజ్ ది లార్డ్. గుంటూరు మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా, ప్రతి నెల మన గుంటూరు పట్టణంలో కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి 3వ మంగళవారం పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరగడం మీ అందరికీ కూడా తెలిసిన సంగతే కదా. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ నెల 3వ మంగళవారం జరగవలసిన ఆరాధన 4వ మంగళవారానికి మార్చడం జరిగింది. అనగా మార్చి 24వ తారీఖు ఉదయకాలం 9 గంటలకు గుంటూరు పట్టణంలో ఉన్న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరగబోతుంది. ఈ యొక్క సమాచారాన్ని మీరు అందరూ కూడా తెలుసుకుంటారని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ సమాచారాన్ని మీ బంధువులకు కూడా స్నేహితులకు కూడా తెలియజేయండి. అద్భుతమైన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు గుంటూరు పట్టణంలో కదలబోతున్నారు. మరి పరిశుద్ధాత్మ నింపుదల, బలమైన దేవుని కార్యాలు, శక్తివంతమైన వాక్యం మీకు అందించబడుతుంది కనుక కుటుంబాలతో కలిసి రండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీరంతా కూడా బాగున్నారని నేను నమ్ముతున్నానండి. మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను. మరి ప్రతిదినము యేసుతో ప్రతిదినమనే ఆత్మీయ కార్యక్రమాలు మీరు వింటూ ఎంతగానో ఆత్మీకంగా బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నానండి. అలాగే దేవుని బిడ్డలారా, మరి ప్రతిదినము మీరు మాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన అవసరత కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నారు. మరి ఈ దినం కూడా దేవుని యొక్క వాగ్దానం కొరకు మీరందరూ ఎదురు చూస్తున్నారని నేను నమ్ముతున్నానండి. మరి చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏంటో చదువుకుందామా? యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చివరి భాగాన్ని చదువుకుందాం. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట, ఎంత ధైర్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడండి. చూడండి, చాలామంది అంటారు మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం, మాకెన్నో శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఈ శ్రమల్లో నలిగిపోతున్నాం అని చాలామంది చెప్తారు. కొంతమంది చెప్తారు ప్రభుని నమ్ముకోండి కష్టాలు రావని. లేదండి, యేసయ్య చెప్పారు మీకు లోకంలో శ్రమ వస్తుంది. అవును, లోకంలో మనం ఉన్నాం కనుక ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. దేవుని పిల్లలైన వారిని ఇంకా సాధారణ అనేక రీతిగా శోధిస్తూనే ఉంటాడు. అయినా దేవుడు చెప్తున్నారు ధైర్యం వహించండి. అవును, అయినా శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా మనం ధైర్యంగా ఉండమంటున్నాడు ప్రభు. ఎందుకనంటే నేను లోకాన్ని జయించి ఉన్నాను అంటే ప్రభు అంటారు. నీకు కూడా జయించే శక్తి నేను ఇస్తానని ప్రభు అంటున్నారు కదా. దేవుని బిడ్డలారా, ఈ రోజున పోరాటాల్లో ఉన్నారా, శ్రమల్లో ఉన్నారా, కష్టాల్లో నలిగిపోతున్నారా? లోకంలో అనేక శ్రమలు మీరు అనుభవిస్తున్నారేమో. ఇవి కొన్ని రోజులేనా? వాటన్నిటి మీద విజయాన్ని ఇచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. చూడండి, దానియేలు కావచ్చు, యోసేపు కావచ్చు, వారందరూ దేవుని పిల్లలే కదా. కానీ వారి జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు వారి జీవితాల్లో వచ్చాయి. కానీ వారు ధైర్యంగా నిలబడ్డారు. ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి ధైర్యంగా వారు నిలబడినప్పుడు దేవుడు వాటిలన్నింటిలో విజయాన్ని ఇచ్చాడు కదండి. వాటన్నిటి నుంచి తప్పించాడు. అదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడొద్దు, కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకో. శ్రమ కలుగుతుందా? భయపడుకో, ధైర్యం తెచ్చుకో. నేను లోకాన్ని జయించి ఉన్నాను ప్రభు అన్నాడు. అంటే నీకు కూడా జయించే శక్తిని దేవుడు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ శ్రమలన్నిటిలోంచి నీకు విడుదలైపోతున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఎంత చక్కని మాట, ఎంత చక్కని దేవుడు మనం కలిగి ఉన్నాం. ఈరోజు శ్రమను బట్టి కృంగిపోకం, ఈరోజు వస్తున్న శోధన బట్టి కృంగిపోకం. ధైర్యం తెచ్చుకున్నానా? ఈ పరిస్థితులన్నీ మారబోతున్నాయి. లోకాన్ని జయించిన దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను వదిలేయడు, ఆయన విడిచిపెట్టడం. నీతో శ్రమలో నీకు తోడుగా అండగా నిలబడతాడు.
అన్నిట్లో నీకు విజయాన్ని ఇస్తాడు. నీ పరిస్థితులన్నీ కూడా చక్కపరచబడబోతున్నాయి. నమ్ముతున్నారా దేవుని మాటలు? ఈ వాగ్దానాన్ని నమ్మి నీ హృదయంలోకి రిసీవ్ చేసుకో. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు. ప్రభా, నీ వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను. ఎంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ డాడీ అని ఏసైకి థ్యాంక్స్ చెప్తారా? మరి ఎంతమంది ఈ వాగ్దానం మీరు హృదయంలోకి రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలపు వేళ శ్రేష్టమైన వాగ్దానం మా కొరకు మీరు ఇచ్చినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంత గొప్ప దేవుడవయ్యా నాయన. లోకంలో శ్రమలు కలుగుతాయని చెప్తున్నాం, అయినా మీరు ధైర్యం వహించండి. ఆ శ్రమ మిమ్మల్ని ఏమీ చేయదు. నేను లోకాన్ని జయించిన నేను మీతో ఉన్నాను అని మీరు మాతో చెప్పి ఉదయకాలం మమ్మల్ని బలపరుస్తూ వచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. అయ్యా, ఈ వాగ్దానం వింటున్న చూస్తున్న బిడ్డలు ఎటువంటి శ్రమల్లో, ఎటువంటి కష్టాల్లో, బాధల్లో, రుగ్మతలతో ఉన్నారో తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న ప్రతి శ్రమలో నుంచి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ప్రతి శ్రమలను ఎదురించే ఆత్మశక్తిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. అయ్యా, ఈ శ్రమలో ధైర్యంగా నీ కోసం నిలబడడానికి దానియేలు వలె, ప్రభు యోసేపు వలె అటువంటి ధైర్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. వారికి ఉన్న ప్రతి సమస్య యేసుక్రీస్తు నామములో పరిష్కారం అగునుగాక. అది ఆర్థికపరమైనదైనా, వ్యక్తిగతమైనదైనా, ఆత్మ సంబంధమైనదైనా, ప్రభు కుటుంబ సంబంధమైనదైనా, భూ సంబంధమైన సమస్య అయినా, ఏదైనా ప్రభు, కోర్టు కేసు అయినా, అయ్యా అనారోగ్య సమస్య అయినా, ఏదైనా యేసునామములది పరిష్కారం అగునుగాక. నువ్వు పరిష్కరించినందుకు నీకే స్తోత్రాలు నాయన. వివాహం కాని పిల్లలకు వివాహాలు జరిగించండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి ప్రభా. సొంత గృహములకు బాధపడుతున్న వారికి మంచి గృహాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా నాయన, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మంచి విజయం అయ్యా ఎగ్జామ్స్లో బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీ చేసుకున్న ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. అయ్యా, వారి జీవితంలో కూడా నూతన కార్యాలు జరిగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.